మిగతా అప్డేట్స్ చూద్దాం. చిన్నారెడ్డి మేఘారెడ్డి పంచాయతీ ఢిల్లీకి చేరింది. తాజాగా ఐఎస్ఎస్సీ చీఫ్ మల్లికార్జున ఖర్గే ఎమ్మెల్యే మేఘారెడ్డి కలిసి చిన్నారెడ్డిపై ఫిర్యాదు చేశారు. చిన్నారెడ్డి బీఆర్ఎస్ నేతలతో కలిసి రాజకీయాలు చేస్తున్నారని ఆరోపిస్తూ ఆయనపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని కోరినట్లు మేఘారెడ్డి తెలిపారు. ప్రతిపక్ష నేతలతో కలిసి చిన్నారెడ్డి ఏ విధంగా వ్యవహరిస్తున్నారనే అంశాలపై ఖర్గేకు నివేదిక అందించినట్లు చెప్పారు. చిన్నారెడ్డికి ఇప్పటికే పార్టీ క్రమశిక్షణ కమిటీ నోటీసులు జారీ చేయగా ఈ నెల 22లోగా ఆయన వివరణ ఇవ్వాల్సి ఉంది. మరోవైపు కేసీ వేణుగోపాల్, మీనాక్షి నటరాజన్ను కూడా మేఘారెడ్డి కలవనున్నట్లుగా తెలుస్తోంది. రైట్, ఇక దీనికి సంబంధించి పూర్తి సమాచారాన్ని నేషనల్ బ్యూరో చీఫ్ కళ అందిస్తారు. కళ, మల్లికార్జున ఖర్గేకు ఫిర్యాదు చేసిన నేపథ్యంలో మల్లికార్జున ఖర్గే స్పందించారా దీనిపైన? దాదాపు దీనికి సంబంధించినటువంటిది ఢిల్లీకి చేరినటువంటి కాంగ్రెస్ అంతర్గత వివాదాలకు సంబంధించింది మరొకసారి ఇటు కాంగ్రెస్ పెద్దలకు అధిష్టానానికి చేరిందని చెప్పవచ్చు. దాదాపు వనపర్తి జిల్లాకు సంబంధించినటువంటి ఇటు కాంగ్రెస్ కి సంబంధించినటువంటి సీనియర్ నేతలు అటు చిన్నారెడ్డి ఇటు మేఘారెడ్డి మధ్య జరుగుతున్నటువంటి గత కొన్ని రోజుల నుంచి జరుగుతున్నటువంటి మాటల యుద్ధానికి ఏకంగా ఇటు మెగారెడ్డి దాదాపు 30 మంది అనుచరులతో ఈ రోజు ఢిల్లీకి చేరుకోవడము, కొద్దిసేపు క్రితంగా అటు మల్లికార్జున ఖర్గే నివాసంలో ఇటు మల్లికార్జున ఖర్గేతో భేటీ కావాలని కోరడము, దాదాపు దీనికి సంబంధించినటువంటిది భేటీ కావడము, ఖచ్చితంగా చిన్నారెడ్డి చేసినటువంటి ఏదైతే ఎమ్మెల్యే చిన్నారెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు అనుకోవచ్చు, దాదాపు దీనిపై ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవాలి అంటూ కూడా మరొకసారి చిన్నారెడ్డికి సంబంధించినటువంటి అంశాలపై కూడా ఒక వినతి పత్రాన్ని ఇవ్వడం జరిగింది. గత 4 రోజుల నుంచి జరుగుతున్నటువంటి పరిణామాలు అనుకోవచ్చు. అంటే ఈ రోజు కూడా ముందుగానే అనుచరులు ఢిల్లీకి చేరుకోవడము, అనంతరం ఈ రోజు మధ్యాహ్నం 12 గంటలకు మెగారెడ్డి ఢిల్లీకి చేరుకోవడము, నేరుగా ఎయిర్పోర్ట్ నుంచి మల్లికార్జున ఖర్గే నివాసానికి చేరుకోవడము, ప్రస్తుతము లోపల అంటే సమావేశం అనంతరం బయటికి వచ్చి కూడా ఒక్కొక్కరు అంటే చెప్తున్నటువంటి అంశాలు సస్పెండ్ చెయ్యాలి అన్నటువంటిది ప్రధానమైనటువంటి డిమాండ్. అనుచిత వ్యాఖ్యలు చేయడం ఎంతవరకు సమంజసం అంటూ కూడా మెగారెడ్డి చెప్తున్నటువంటిది. దీనిపై అధిష్టానం ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవాలి అంటూ కూడా ప్రధానమైనటువంటి డిమాండ్. దీనికి సంబంధించినటువంటి అంశంపై కూడా ప్రశ్నించడంతో అటు జర్నలిస్ట్ అడిగినటువంటి ప్రశ్నకి కూడా అటు మెగారెడ్డి ఇచ్చినటువంటి జవాబు, మల్లికార్జున ఖర్గే దీనికి సంబంధించినటువంటి అంశాన్ని వినడము, దీనికి సంబంధించినటువంటి పూర్తి సమాచారాన్ని కూడా తీసుకున్నారు. త్వరలోనే దీనిపై ఖచ్చితంగా ఒక నిర్ణయాన్ని ప్రకటించేటటువంటి అవకాశం ఉంది అన్నటువంటిది మాత్రమే, అనే వ్యాఖ్యలు మాత్రమే ఇటు మెగారెడ్డి బయటికి వచ్చినటువంటి చెప్పిన సందర్భం. ప్రస్తుతం దీనికి సంబంధించినటువంటిది కాంగ్రెస్ కి సంబంధించినటువంటి నేతలు కూడా ఇంకా ఎవరు కూడా దీనిపై స్పందించలేదు. కానీ మరొకసారి వనపర్తికి సంబంధించినటువంటి కాంగ్రెస్ అంతర్గత పోరు ఢిల్లీకి చేరుకున్నదని మాత్రం చెప్పవచ్చు. కళ, థ్యాంక్ యూ.